హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ టెక్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా ప్రతి ఒక్కరు ఇంట్లోని కూడా ప్రొఫైల్ లైట్స్ అనేది వాడుతున్నారు. సీలింగ్ చేయించుకుని మంచి మంచి వెరైటీ డిజైన్స్ తోటి ప్రొఫైల్ లైట్స్ అనేవి వాడుతున్నారు. సో నాకు అప్పుడు వీలు కాక తీయలేకపోయాను. నేను చేసిన ప్రొఫైల్ లైట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో ఈ ప్రొఫైల్ లైట్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఛానల్స్ వాడతారు, వాటి తాలూకా సైజెస్ ఏంటి, ఏ ఛానల్ని ఎక్కడ వాడతారు, అలాగే ఎంత కెపాసిటీ డ్రైవ్, ఒక 5 మీటర్ డ్రైవ్కి ఎంత వాడాలి, ఈ 5 మీటర్ల ప్రొఫైల్ లైట్కి ఏ కెపాసిటీ డ్రైవ్ వాడాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలోని పిన్ టు పిన్ మీకు చెప్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే గైస్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళి చూసారా. ఓకే గైస్, ఈ ఛానల్ దీని మోడల్ వచ్చేసి ACE F102 మోడల్ అంటారు. ACE F102 మోడల్. ఈ మోడల్ నెంబరు గుర్తుంచుకుంటే మంచిది, లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. దీని సైజ్ వచ్చేసి 17.5 mm ఉంటుంది, అలాగే 24.5 mm ఉంటుంది. ఈ సైజులోని ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. చూడండి, ఈ సైజుని ఎలా మెన్షన్ చేయాలంటే, ఈ కింద బాటం ఏదైతే ఉందో దాన్ని మనం మెజర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది మనం మెజర్మెంట్ తీసుకోకూడదు, ఎందుకంటే సీలింగ్ తాలూకా కటింగ్ని ఇదే కట్ చేస్తాం కాబట్టి. సో చూడండి, ఇదిగో 17.5 mm. ఓకే, ఈ ఛానల్ ఓన్లీ సీలింగ్కి వాడతాం, ఫాల్ సీలింగ్కి వాడతాం. ఎందుకంటే సీలింగ్లో మొత్తం ఈ రెండు సపోర్ట్లు వస్తాయి. ఇందులోనే గ్రూ తీసి కట్ చేసి పెడతాం. అలాగే దీంట్లో పెద్దది అంటే 24.5 mm అయితే ఇంకొంచెం పెద్ద అనమాట, అంటే డబల్ రోప్ వేయచ్చు, సింగిల్ కాకుండా డబుల్ కూడా వేసుకోవచ్చు. సో దానికోసం దీన్ని వాడతారు. దీని మోడల్ ACE F102. ఇవన్నీ అల్యూమినియము. ఈచ్ స్ట్రిప్ వచ్చేసి 2 మీటర్ లెంత్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు ఎంత కావాలన్నది మీరు మెజర్ చేసుకోవాలి. అలాగే ఇది ఉంది కదా, ఇది ACE F507. ACE F507 మోడల్. ఇది ఎక్కువ 17.5 mm ఉంటుంది, అలాగే 10 mmలో కూడా దొరుకుతుంది చిన్నది. ఓకే గైస్, ఇదేంటంటే ఓన్లీ ఇటువంటి వుడ్లు ఉన్నాయి చూసారా, మన కిచెన్లో వాటిలోని మన కిందన పెడుతుంటాం కనిపించకుండా. ఇలాంటి వుడ్లో కట్ చేసేసేటప్పుడు దీని వుడ్ తొలగే సర్ఫేస్కి గ్రూ కట్ చేసి అందులో సిట్టింగ్ అయిపోతుంది. మనం స్క్రూసెస్ బిగించేస్తాం, దీనిపైన ఈ కవర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా కవర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం కనిపించుకుంటా. అలాగే దీనికి కూడా కవర్ వస్తుంది, దీనికి వేరే మోడల్ సేమ్ ఇలాగ లైట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇందులో కవర్ అనేది వస్తుంది. దానివల్ల మనకి దీనిపైన మొత్తం అంతా వైరింగ్ అయిపోయిన తర్వాత దీనిపైన ఆల్రెడీ ముచ్చి ఉంటుంది చూడండి. దీన్ని మనం రిమూవ్ చేసేస్తే లైటింగ్ అనేది, అంటే మొత్తం టోటల్ ఇన్స్టాలేషన్ అంతా అయిపోయి టెస్టింగ్ అయిపోయిన తర్వాత దీన్ని రిమూవ్ చేసినట్టయితే మీకు 100% లైటింగ్ అనేది వస్తుంది. ఓకే గైస్, ఈ ఛానల్ గురించి అర్థమైంది అనుకుంటే ప్రతి స్ట్రిప్ కూడా 2 మీటర్ ఉంటుంది. ఈ మోడల్ ఇది, ఈ మోడల్ ఇది, అంటే ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రజెంట్ రేర్గా వాడే మోడల్స్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ స్ట్రిప్స్ అల్యూమినియంలో దొరుకుతుంది. అలాగే డబల్ కావాలనుకుంటే కనుక 24.5 mm థిక్నెస్ తీసుకోవాలి. సింగిల్ యూజ్ చేస్తానంటే 17.5 mm చెక్కాలి. అలాగే ఈ స్ట్రిప్ని మన కార్నర్స్లోని, అంటే మన రైట్ రౌండ్ ఫర్ సపోజ్ ఇలా కావాలండి మాకు, లేకపోతే ఇలా ఎల్ షేప్ కావాలి, ఓకే, ఈ రకంగా ఇలాగ ఎల్ షేప్ కావాలి అని ఏదైనా ఒక మోడల్స్ ఇచ్చారనుకోండి మనకి డిజైనర్, అది చేయాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా స్ట్రిప్ని నేను ఈసారి వీడియోలోని ఫిక్స్ చేసేటప్పుడు ఎలా పెట్టాలనేది మీకు క్లియర్గా నేను కట్ చేసి చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు మీకు డయాగ్రామ్ గీస్తున్నాను. ఇదండి 45 degrees కట్ చేసుకొని మనం కనెక్ట్ చేస్తే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ కాకుండా కరెక్ట్గా ఎంత ఉన్నదో అంతే మనం గ్రూని కట్ చేసి ఇది బిగించవలసి ఉంటుంది. ఈ స్క్రూస్ బిగిస్తాం కదండి, స్క్రూస్ బిగించిన తర్వాత కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలోని మనం ఇన్సులేషన్ టేప్ కానీ మాస్కింగ్ టేప్ కానీ అంటించాలి కంపల్సరీగా స్క్రూస్ దగ్గర. అంటే ఇక్కడ అనమాట, ఇక్కడ స్క్రూ బిగించాం అనుకోండి, ఈ ఏరియాలోని మనం ఈ ముక్కలుగా ఒక టేప్ అంటించడం వల్ల ఏడవుతుంది, మనం స్ట్రిప్ అంటిస్తాం కదా, అంటించేటప్పుడు అది మనకి దీని స్క్రూ అనేది షార్ప్ ఎడ్జ్ ఏదైనా ఉంటే మనకి ఆ స్ట్రిప్కి తగలకుండా ఉంటుంది. తగిలింది అనుకోండి ఆటోమేటిక్గా షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటి జాగ్రత్తలు కంపల్సరీగా మీరు తీసుకోవాలి. అలాగే కార్నర్స్లో ఎలా బెండ్ చేయాలి అనేది కూడా మీకు నేను చెప్తాను. ఈ రకంగా మాత్రం చేసి రెడీ చేసుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడు మనం
ఇది డ్రైవ్ ఇప్పుడు ఫర్ సపోజ్ కూడా ఆల్రెడీ నేను కనెక్ట్ చేసి ఉంచాను. ఇది 5 amp డ్రైవ్ అనమాట. చూడండి 12 వోల్ట్ 60 వాట్ 5 amps డ్రైవ్. సో ఇది ఒక రోప్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఎక్కువ ఫిలిప్స్ వాడుతుంటాను. ఈ ఫిలిప్స్లోని ఇది 5 మీటర్ స్ట్రిప్ అనమాట. ఈ 5 మీటర్లో మనకి కలర్స్ వచ్చేసరికల్లా మిల్క్ వైట్ ఉంటుంది, మిల్క్ వైట్, అలాగే వామ్ వైట్ ఉంటుంది, స్నో వైట్ ఉంటుంది. 3 కలర్స్ ఉంటాయి ఎక్కువగా వాడేది. సో మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. సో అది ఏదైనా సరే ఒక 5 మీటర్ డ్రైవ్కి, అంటే 5 మీటర్ తాలూకా రోప్కి ప్రొఫైల్కి 5 amps డ్రైవ్ కావాలి. లేదండి మా కబోర్డ్లో ఓన్లీ మనకి 2 మీటరే యూజ్ అయ్యింది, 5 amps వాడాలి, అవసరం లేదండి, 3 amps వాడుకోవచ్చు. అంటే మినిమము మీరు 3 మీటర్ బిలో వరకు కూడా 3 మీటర్ వాడుకుంటేనే 3 amps వాడుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగని 5 amps చేసినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. అర్థమైందండి. అలాగే 5 మీటర్ దాటింది అనుకోండి, అప్పుడు 5 amps సరిపోదండి, 10 amps డ్రైవ్ వాడాలి. లేకపోతే బ్లింకింగ్ అవుతుంది కానీ వెలగడం అనేది జరగదు. సో అలాగే ఈ డ్రైవ్ కనెక్ట్ చేసేటప్పుడు చూడండి, మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ న్యూట్రల్, లైన్, ఎర్త్ కరెక్ట్గా చూసుకొని మనం కనెక్ట్ చేయాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే లైన్కి పక్క ఉన్నది కదా అని చెప్పేసి సింబల్ గమనించకుండా లైన్కి ఎర్త్కి కనెక్ట్ చేస్తారు. దానివల్ల ఇదైతే వర్క్ చేయదు. సో అలాగే ఇది ఏసీ, ఇది డీసీ. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఇది కనెక్ట్ చేయడం వల్ల డ్రైవ్ ఇమీడియట్గా ఎగిరిపోద్ది, ఎందుకంటే డీసీ సర్క్యూట్ కాబట్టి. సో ఇది ఏసీ ఎట్టున్నది అనేది గమనించి మనం న్యూట్రల్ దగ్గర న్యూట్రల్, లైన్ దగ్గర లైన్, అటు ఇటు అయినా లైన్ ప్లేస్లో న్యూట్రల్, న్యూట్రల్ ప్లేస్ లైన్ అయినా ఏం ప్రాబ్లం లేదు. సో కంపల్సరీ ఈ 2 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఎర్త్ దగ్గర ఎర్త్ కనెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ. ఎర్త్ కనెక్ట్ చేయడం వల్ల ఈ డ్రైవ్ అనేది కరెక్ట్గా ప్రొడక్టివ్గా ఉంటుంది. ఓకే గైస్. అలాగే సెకండరీ అంటే ఇది ప్రైమరీ, సెకండరీ వచ్చేసరికల్లా డీసీ 12 వోల్ట్ అనమాట. చూసారు కదా, డీసీ 12 వోల్ట్. ఈ 12 వోల్ట్కి వచ్చేసరికల్లా ప్లస్ అంటే పాజిటివ్. పాజిటివ్ దగ్గర కంపల్సరీగా ప్రొఫైల్తో పాటు మనకి ఇలా కలర్ కోడ్ వైర్స్ వస్తాయండి, రెడ్, బ్లాక్. కంపల్సరీగా రెడ్ అని పాజిటివ్ దగ్గర కనెక్ట్ చేయాలి. అలాగే బ్లాక్ వచ్చేసరికల్లా మైనస్ దగ్గర కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేయకపోతే కంపల్సరీ రివర్స్ అయింది అనుకోండి, ఈ ప్రొఫైల్ ఎలగదు. ఓకే. ఇప్పుడు ప్రాపర్గా ఇది మాత్రం డైరెక్షన్, ఎందుకంటే డీసీ దగ్గర, ఏసీ దగ్గర మనం ఫేస్ ప్లేస్లో న్యూట్రల్, న్యూట్రల్ ప్లేస్లో ఫేస్ పెట్టినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ డీసీ దగ్గర వచ్చేసరికి పాజిటివ్గా కలపాలి, నెగిటివ్గా కలపాలి. లేదనేటైతే ఇది వెలగదు. చూడండి, నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఆన్ చేస్తాను ఒకసారి. చూసారా, ఈ రకంగా వెళ్తుంది. ఇది నార్మల్ వైట్ అనమాట, మిల్క్ వైట్ కాదు, స్నో వైట్ అంటారు దీన్ని. ఓకే. సో కంపల్సరీగా ఈ డైరెక్షన్ మాత్రం మీరు మర్చిపోవద్దు. ఓకే. ఇది మనం స్ట్రిప్లో అప్లై చేసేటప్పుడు దీనికి బ్యాక్ సైడ్ ఒక లేయరు, ఇది కవర్ ఉంటుంది. ఇది రిమూవ్ చేస్తే దీనికి కిందని గమ్ అనేది ఉంటుంది అనమాట. చూడండి, ఇది స్ట్రిప్ మీరు ఆల్రెడీ సీలింగ్ ఫిక్స్ చేసి ఉన్నారనుకోండి, ఇలా లేయర్ తీసుకుంటూ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ అయిన తర్వాత దీనికి కవర్ని మనం ఇదేనండి, సింపుల్. ఇలా కవర్ కట్ చేసిన తర్వాత చూడండి, ఆన్ చేస్తాను. మీకు ఈ విధంగా వెళ్తుంది. చూసారా, పై కవర్ కూడా ఆల్రెడీ ఇందాక మీకు తీసి చూపించాను కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా లైటింగ్ ఇంకా తీయాలి, క్లియర్గా తీస్తే మీకు నీట్గా క్లియర్గా వస్తుంది. ఇవన్నీ అంటే మా టోటల్ ఫిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత, ఎందుకంటే మా చేతులకి మట్టి అటువంటి కొద్దిగా ఇదయ్యే అవకాశం ఉంది, తీస్తే అంత నీట్గా కనిపిస్తుంది. అలాగే కార్నర్స్లో ఎలా బెండ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. అలాగే ఎల్ కార్నర్ వచ్చేసరికల్లా, ఎల్ షేప్లో కార్నర్ వచ్చేసరికి మన స్ట్రిప్ని ఇలా కట్ చేసుకొని రోప్ని ఇలా జాగ్రత్తగా ట్విస్ట్ చేయాలి. అంటే కొద్దిగా, ఎందుకంటే ఎల్ఈడి స్ట్రిప్ కదా, విరిగిపోయి పనిచేయకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంతే చాలా జాగ్రత్తగా ఇలా మౌల్డ్ చేసుకొని ఇలా కంటిన్యూ చేసుకోవాలి. ఓకే గైస్. కంపల్సరీగా ఎప్పుడైనా ఒకవేళ జాయింట్ వచ్చింది అనుకోండి, జాయింట్ వచ్చింది అంటే కంపల్సరీ చూడండి, పాజిటివ్, నెగిటివ్. అంటే ఇక్కడ ఈ స్ట్రిప్ దగ్గర కరెక్ట్గా జంక్షన్ ఎక్కడైతే ఉందో ఆ జంక్షన్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రిప్ అయిపోయింది, తర్వాత జాయింట్ చేసేటప్పుడు
ఈ జంక్షన్ దగ్గరికి కట్ చేసుకొని కంపల్సరీగా పాజిటివ్ దగ్గర నెగిటివ్ దగ్గర నీట్గా క్లీన్ చేసి ప్రాపర్ సాల్డరింగ్ అనేది చేయాలి. అప్పుడు మీకు రేపొద్దున ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీగా ఈ డైరెక్షన్ మాత్రం మెయింటైన్ చేయాలి. డీసీలో కంపల్సరీగా పాజిటివ్కి నెగిటివ్గా ఈ సింబల్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకే గైస్, అలాగే మనకి నేను చేసినటువంటి ఎల్ఈడి ప్రొఫైల్ లైట్స్ మోడల్స్ ఇవన్నీ కూడా మీకు ఇమేజెస్ చూపిస్తుంటాను. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.